షష్టాశ్వాసం. అంతవరకు కథను వింటున్న జనమేజయుడు వైశంపాయనుని పాండవులకు హాని మాత్రమే చేసే దుర్యోధనుడు శత్రువులచే అవమానం పొందటమే కాక పాండవులచే రక్షింపబడ్డాడు కదా, ఆ అవమానాన్ని ఎలా సహించి హస్తినకు చేరాడు. ఆపై దుర్యోధనుడు ఎలా ప్రవర్తించాడు అని అడిగాడు. దుర్యోధనుని అవమానభారం. వైశంపాయనుడు. పాండవులచే రక్షింపబడిన దుర్యోధనుడు అవమానభారంతో, మితిమీరిన దుఃఖంతో తన సేనలను మరల్చుకుని కొంత దూరం వెళ్లి విడిది చేశాడు. సుయోధనునికి నిద్ర పట్టలేదు. అతడు కుటీరంలో ఏకాంతంగా దుఃఖిస్తూ ఉండగా కర్ణుడు వెళ్ళి, సుయోధన, మానవులకు సాధ్యం కాని పని నీవు సాధించావు. గంధర్వులతో యుద్ధం చేసి గెలిచావు. నీవు చూస్తుండగానే గంధర్వులు నన్ను పరిగెత్తించారు. చెదిరిపోయే సేనను కూడా నేను నిలువరించలేకపోయాను. బాణాల తాకిడితో తీవ్రంగా గాయపడ్డాను. నా రథం కూడా విరిగిపోవడంతో నేను వికర్ణుని రథంపై పక్కకు పోయాను. నీవు అమానుషమైన ఆ యుద్ధంలో గాయపడకుండా నష్టపోకుండా శత్రువులను జయించావని అంతఃపుర స్త్రీలతో కలిసి వచ్చావని తెలిసి ఆనందించి నిన్ను అభినందిద్దామని వచ్చాను. నీ సోదరులతో కలిసి యుద్ధంలో నీవు ప్రదర్శించిన పరాక్రమం వంటి పరాక్రమం ప్రదర్శించగలవాడు లోకంలో మరొకడు లేడు అన్నాడు. ఆ మాటలు విన్న దుర్యోధనుడు కర్ణునికి విషయానికి తెలియక మాట్లాడుతున్నందుకు చింతించి సిగ్గుతో తలవంచుకుని గద్గద స్వరంతో, కర్ణ, నేను తమ్ములు గంధర్వులతో యుద్ధం చేశాము. చిత్రసేనుడు నన్ను, నా భార్యను పరివార సమేతంగా బంధించి తీసుకు వెళుతున్న సమయంలో మనవాళ్లు కొందరు ధర్మరాజుని శరణు వేడారు. ధర్మరాజు తన తమ్ములను పంపాడు. వారు ముందు గంధర్వులకు నచ్చచెప్పి చూశారు. వారు వినకపోవడంతో యుద్ధం చేసి గంధర్వులను ఓడించారు. అప్పుడు చిత్రసేనుడు మన ఘోషయాత్రలోని మంత్రాంగాన్ని చెప్పాడు. సుఖహీనులైన ద్రౌపదిని, పాండవులను చూడటం కోసమే మనం వచ్చినట్లు చెప్పేశాడు. అప్పుడు నేను సిగ్గుపడి భూమిలోకి కూరుకుపోయినట్లనిపించింది. అప్పుడు పాండవులు గంధర్వులకు మంచి మాటలు చెప్పి ఒప్పించగా బందీలమైన మమ్ములను స్త్రీలతో సహా ధర్మరాజు వద్దకు తీసుకువెళ్లి మన విషయమును ధర్మజుడికి చెప్పి అప్పగించారు. ఇంతకన్నా బాధాకరమేముంటుంది? వారు నా నిత్య శత్రువులు. అయితే వారే నన్ను విడిపించారు. వారే నాకు బ్రతుకునిచ్చారు. కర్ణ, ఇంత అవమానం జరిగిన తరువాత బ్రతకటం వ్యర్థం. నన్ను చూసి ప్రజలు నవ్వరా? వారిని ఎలా పాలించగలను? ఇంతకంటే గంధర్వుల చేతిలో మరణించటం మేలు కదా, అలాగైతే స్వర్గం ప్రాప్తించేది అని తిరిగి, నేను ప్రాయోపవేశం చేయుట ఉత్తమం. నా తరువాత దుశ్శాసనుడు మీకు నాయకుడు. ఇప్పటి వరకు శత్రువులను పరభావించి మిత్రులను సత్కరించిన నేను శత్రువుల చేత పరాభవాన్ని పొంది నగరానికి రాలేను. 10 మందిలో తిరుగలేను. తండ్రి ధృతరాష్ట్రునితోనూ తాత భీష్ముడితోనూ సంభాషించలేను. ఇది స్వయంకృతాపరాధం, అనుభవించి తీరవలెను. చెడ్డవాడు సిరి సంపదలను కూర్చవచ్చును, విద్యలు నేర్వవచ్చును, కాని వాటిని సద్వినియోగం చేయలేరు. నేను అంతే. అయ్యో, ఆ పని చేయకుండా ఉండాల్సింది. ఇప్పుడు బ్రతుకే సంశయాగ్రస్తమయ్యింది. పరాక్రమంతో శత్రువుల తలలపై, గుండెలపై నిలువగలిగిన నన్ను గంధర్వుడు పట్టుకోవడం ఎంత అవమానం! ఆత్మాభిమానం పోయిన తరువాత ప్రాణాలతో జీవించడం నిరర్ధకం కనుక కర్ణ, ప్రాయోపవేశం చేసి నా ప్రాణాలను త్యజించడం తథ్యం, నా మాటకు తిరుగులేదు అన్నాడు. కర్ణుడు సుయోధనుడిని ఓదార్చుట. సుయోధనుడు పక్కనే ఉన్న దుశ్శాసనుని చూసి, దుశ్శాసన, నీకు రాజ్యాభిషేకం చేస్తాను. శకుని, కర్ణుల సాయంతో ఈ భూమండలం ఏలుకుంటూ నీ తమ్ములకు సంతోషం కలిగించు. బ్రాహ్మణును సన్మానించుతూ, గురువులను భక్తితో పూజిస్తూ ప్రజలను పాలించు అన్నాడు. ఇది విన్న దుశ్శాసనుడు తల్లడిల్లిపోయి, అన్నా, భూమి బద్దలైనా, సముద్రాలన్నీ ఇంకిపోయినా, సూర్యచంద్రులు తేజమును కోల్పోయినా నీవే సార్వభౌముడవు. నేను ఈ రాజ్యభారాన్ని భరించలేను అంటూ ఏడవసాగాడు. కర్ణుడు వారిరువురుని చూసి, సుయోధన, మీరిరువురు శోకమును విడువండి. ఈ విధంగా శోకించిన శత్రువులు సంతోషిస్తారు. చంద్రవంశపు రాజువు ఇలా అల్పునిలా దుఃఖించతగునా? ఎన్నో భోగములు అనుభవించవలసిన ఈ శరీరమును ఇలా త్యజిస్తావా? నీవే ధైర్యం కోల్పోయిన మమ్ములను ఎవరు ఓదారుస్తారు? నువ్వు పాండవుల వలన విముక్తుడవైనావని దుఃఖిస్తున్నావు, కాని అది సరికాదు. ఏ రాజ్యంలో పౌరులు నిశ్చింతగా జీవిస్తున్నారో వారు ఆ రాజుకు సేవకులు. ఆ రాజు ఆపదలో ఉన్నప్పుడు పౌరులు తమ శౌర్యంతో అతనిని రక్షించాలి. పాండవులు నీ రాజ్యంలో నివసిస్తున్న నీ కింకరులు. ఆపదలో ఉన్న నిన్ను రక్షించుట వారి ధర్మం. పాండవులు జూదంలో సర్వము పోగొట్టుకుని నీకు దాసులైన వారు. ఈ మాత్రం చేయడంలో వారి గొప్ప ఏమున్నది అన్నాడు. శకుని సుయోధనుడికి హితవు చెప్పుట. శకుని దుర్యోధనుని చూసి, సుయోధన, కర్ణుని మాటలు విని నీ దుఃఖము విడువుము. నేను పాండవుల రాజ్యం నీకు కట్టబెట్టాను. నీ పరాక్రమంతో సాధించినవి కాదు. కనుక నీవు ప్రాయోపవేశం చేసిన నా మనసుకు బాధ కలుగుతుంది. చిన్నపటి నుండి సిరి సంపదలతో పెరిగావు.
పెద్దలకు సేవ చేయలేదు కనుక నీకు లోకజ్ఞానం లేదు. రాజుకు పిరికితనం, ఏమరుపాటుతనం, మెతకతనం ఉండరాదు. మనసు వికలమైనప్పుడు, కోపం వచ్చినప్పుడు వాటిని అంతమొందించాలి. నీకు మేలు చేసిన పాండవులకు ప్రత్యుపకారం చేయి. పరాక్రమవంతులు, ధర్మాత్ములు, సద్గుణ సంపన్నులైన పాండవులను పిలిచి తగు సత్కారం చేసి వారి రాజ్యం వారికి ఇచ్చిన నీకు ఎనలేని కీర్తి కలుగుతుంది. నీ సోదరులైన పాండవులతో రాజ్యపాలన చేస్తూ అందరూ సంతోషంగా ఉండండి అన్నాడు. దుర్యోధనుడు, మీరు నన్ను అడ్డగించవద్దు. నాకు ఈ భోగభాగ్యాలపై ఆసక్తి లేదు. నాకు అడ్డు చెప్పక మీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళండి అన్నాడు. వారు, నీవు తప్ప మాకు ఎవరు ఉన్నారు? మేము నీతో సహగమనం చేస్తాం అన్నారు. దుర్యోధనుడు శుచిగా స్నానమాచరించి దర్భాసనంపై కూర్చున్నాడు. కృత్య దుర్యోధనుని పాతాళమునకు తీసుకువెళ్ళుట. రాత్రి అయింది. దుర్యోధనుడి నిర్ణయం పాతాళవాసులైన దానవులకు తెలిసింది. వారు దేవతలచే ఓడించబడి పాతాళంలో ఉన్నారు. ఈ నిర్ణయం తమకు నష్టమని భావించి వారు దుర్యోధనుడిని తమ వద్దకు రప్పించుకోవాలని మంత్ర విశారడులైన బృహస్పతి, శుక్రాచార్యులు చెప్పిన మంత్రాలను తగిన విధంగా జపిస్తూ నిశ్చల దీక్షతో యజ్ఞం చేయగా ఆ అగ్నిహోత్రం నుంచి కృత్య అనే భయంకరకారిణి ఉద్భవించి, నేనేమి చేయాలి అన్నది. అంతా ఆ దైత్యులు సుయోధనుడిని పాతాళానికి తీసుకురమ్మని పంపాడు. కృత్య సుయోధనుని పాతాళానికి తీసుకుని వచ్చింది. దానవులు అతనిని కౌగలించుకుని కుశలమడిగారు. వారు, సుయోధన, శూరుడైవై భరతకులోద్భవుడవైన నీవు ఇలా ఆత్మహత్యకు సాహసించడం తగునా? ఆత్మహత్య చేసుకున్న లోకనింద, దుర్గతి, హీనత తప్పదు. నీ వంటి బుద్ధిమంతులకు ఇది తగదు. నీ నిర్ణయం మార్చుకుని ధైర్యమును ప్రతాపమును చూపి శత్రువులను ఓడించు. నీ జన్మ వృత్తాంతం చెప్తాను వినుము. మేము పరమేశ్వరుని గురించి తపస్సు చేయగా పరమేశ్వరుడు నిన్ను మాకు ప్రసాదించాడు. నీ శరీరం పైభాగం వజ్రసమానం. ఏ విధమైన అస్త్రములు దానిని ఛేదించలేవు. నీవు కారణ జన్ముడవు. నీకు సాయంగా అనేకమంది దానవులు క్షత్రియులుగా జన్మించారు. వారే భగదత్తుడు మొదలైన వారు. భీష్మ, ద్రోణ, కృపాచార్యులు దేవతాంశలతో జన్మించిన వారి భావనలో రాక్షసాంశ ఉండటం చేత యుద్ధంలో పుత్రులు, పౌత్రులు, మిత్రులు, వృద్ధులు, బాలురు, శిష్యులు అనే భేదం లేక పాండవ సైన్యాలను నాశనం చేస్తారు. అర్జునుడంటే భయపడుతున్నావు, ఏమి భయం లేదు. కృష్ణునిచే సంహరింపబడిన నరకాసురుని ఆత్మను కర్ణునిలో ప్రవేశపెట్టాము. కనుక కర్ణుడు శ్రీకృష్ణునిపై అర్జునినిపై పగబట్టి చంపగలడు. దేవేంద్రుడు కుమారుడైన అర్జునిని రక్షించుటకు బ్రాహ్మణ వేషంలో కర్ణుని కవచకుండలాలను దానంగా గ్రహిస్తాడంటే అర్జునుడు కర్ణుని గెలవలేడనే కదా. లక్షల మంది రాక్షస వీరులు సంశక్తులు పేరున జన్మించారు. వారిచే అర్జునుడు ఓడింపబడతాడు. దైన్యం వీడి వెళ్ళు, ఈ భూమండలాన్ని నీవు పాలించగలవు అన్నారు. కృత్య దుర్యోధనుని తిరిగి స్వస్థానంలో వదిలింది. సూర్యోదయం కాగానే నిద్రలేచిన దుర్యోధనునికి రాత్రి జరిగినది కలో నిజమో అర్థం కాకున్నా పాండవులను జయించగలనన్న ఆత్మవిశ్వాసం కలిగింది. సుయోధనుడు ప్రాయోపవేశ నిర్ణయాన్ని వించుట. కర్ణుడు తిరిగి దుర్యోధనుని దగ్గరకు వచ్చి, సుయోధన, చచ్చి సాధించేది ఏముంది? బ్రతికి ఉంటే శత్రువులను జయించి సమస్త సౌఖ్యములు పొందవచ్చు. అర్జునిని పట్ల నీకున్న భయం పోగొట్టుకో. అరణ్యవాసం, అజ్ఞాతవాసం ముగిసిన తరువాత నేను అర్జునిని సంహరిస్తానని ఈ ఆయుధంపై ఒట్టేసి చెప్తున్నాను అన్నాడు. రాత్రి రాక్షస వీరుల పలుకులు ఇప్పుడు కర్ణుని ప్రతిజ్ఞ దుర్యోధనునిలో కొత్త ఆశలు నింపగా ప్రాయోపవేశ నిర్ణయాన్ని నిలిపి హస్తినకు చేరాడు. ఒక రోజు భీష్ముడు, సుయోధన, పెద్దల మాటలు పెడచెవిన పెట్టి ఘోషయాత్రకు వెళ్లి అవమానం పొందావు. చివరకు ధర్మరాజు వలన బయటపడ్డావు. కాని లేకున్న గంధర్వుని చెరలో మగ్గేవాడివి కదా. అయినా నువ్వు సిగ్గుపడవు. నువ్వు నమ్మిన కర్ణుడు నిన్ను రక్షించలేదు. నిన్ను నీ తమ్ములను వదిలి పారిపోయాడు. అతని యుద్ధ నైపుణ్యం చూసావు కదా. పాండవులు పరాక్రమవంతులు. వారి ముందు కర్ణుడు వీసమెత్తు కూడా చేయడు. అతడు మాటల వీరుడు. నీమేలు కోరి చెప్తున్నాను, కర్ణుని నమ్మి వంశనాశనం చేసుకొనక పాండవులతో సంధి చేసుకుని సుఖంగా ఉండు అని హితవు పలికాడు. సుయోధనుడు భీష్ముని మాటలు లెక్క చేయక శకునితో కలిసి నవ్వుకుంటూ వెళ్ళాడు. భీష్ముడు అవమానంతో సిగ్గుతో కుదించుకుని పోయి తన నివాసానికి వెళ్ళిపోయాడు. కర్ణుడు దుశ్శాసనుడితో కలిసి శకునితో ఉన్న దుర్యోధనుడితో, భీష్ముడు ఎప్పుడూ మనలను నిందిస్తూ పాండవులను ప్రశంసిస్తూ ఉంటాడు. అది నేను సహించలేకుండా ఉన్నాను. నేను సేనను తీసుకుని నలుగురు పాండవులు కలిసి గెలుచుకున్న భూమండలమంతా నేను ఒంటరిగా గెలుచుకుని నీకు సమర్పిస్తాను. అప్పుడు నా బలాన్ని చూసి భీష్ముడు తనను తాను అసహ్యించుకుంటాడు. నాకు అనుమతినివ్వు అనగా దుర్యోధనుడు పరమానందపడి కర్ణుడి యాత్రకు కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశించాడు.
కర్ణుడు సైన్యమును తీసుకుని మహాయుద్ధం చేసి పాంచాలరాజు ద్రుపదుడిని అతడి సామంతులను ఓడించి కప్పం కట్టించాడు. తర్వాత ఉత్తర దిక్కుగా ప్రయాణించి అనేక రాజులను, భగాదత్తుడిని ఓడించాడు. హిమాలయ పర్వత ప్రాంతీయులను ఓడించి కప్పం కట్టించాడు. తూర్పు దిక్కుగా వెళ్లి అంగ, వంగ, కాళింగ, సుందిక, మిథిల, మగధ దేశాధీశులను ఓడించాడు. తర్వాత దక్షిణ దిక్కుగా వెళ్లి మహారథులు ఎందరినో ఓడించాడు. కేరళ రాజులను, నీలరాజులను మారెందరినో ఓడించి కప్పం గైకొన్నాడు. శిశుపాల సుతుడిని, అవంతి రాజులను ఓడించి వృష్టి వంశస్థులతో చెలిమి చేసుకుని పశ్చిమ దిశగా ప్రయాణించి అనేక రాజులను ఓడించి హస్తినాపురానికి చేరుకొన్నాడు. దుర్యోధనుడు అంతో ఆడంబరంగా కర్ణుడికి స్వాగతం పలికి పాండవులు, ఇతర రాజులు నీ ముందు 16వ భాగానికి కూడా సరికారని ప్రశంసించాడు. దుర్యోధనుని వైష్ణవయాగం. యుధిష్ఠిరుడిని కలవడానికి వచ్చిన దుర్యోధనుని దూత. ఒక రోజు దుర్యోధనుడు కర్ణునితో, కర్ణ, ధర్మరాజు రాజసూయయాగం చేశాడు కదా, అలాంటి యాగం నేను చేయాలని అనుకుంటున్నాను. తగు సన్నాహాలు కావించు అన్నాడు. కర్ణుడు వెంటనే, అదెంత పని సుయోధన, ఈ భూమండలంలోని రాజులంతా నీ సామంతులు. అందరికీ ఆహ్వానాలు పంపించు, బ్రాహ్మణులను సత్కరించు, యాగశాలలు నిర్మించు, అన్న సంతర్పణకు సంభారాలు సమకూర్చు, దేవేంద్రుడు మాదిరి యాగం చెయ్యి అన్నాడు. సుయోధనుడు బ్రాహ్మణులను పిలిపించి రాజసూయయాగానికి తగిన సన్నాహాలు చేయమన్నాడు. వారు, సుయోధన, పాండవులు నీ శత్రువులు, వారిని జయించి కాని నీవు రాజసూయ యాగం చేయలేవు. రాజసూయయాగం వంటిదే వైష్ణవయాగం, దానిని ఇది వరకు వాసుదేవుడు చేశాడు, అది నీకు తగిన యాగం అని చెప్పారు. సుయోధనుడు అందుకు సమ్మతించి తల్లిదండ్రులైన గాంధారి ధృతరాష్ట్రుల వద్ద గురుదేవులైన ద్రోణ, కృపుల వద్ద, భీష్ముని వద్ద అనుమతి తీసుకున్నాడు. రాజులకు, బ్రాహ్మణోత్తములకు ఆహ్వానాలు పంపాడు. పాండవులకు ఆహ్వానం పంపాడు. దూత, ధర్మరాజా, సుయోధన చక్రవర్తి చేసే వైష్ణవయాగానికి మిమ్మలిని పిలువడానికి నన్ను పంపాడు, కనుక మీరు తప్పక వేంచేయాలి అని అర్థించాడు. ధర్మరాజు, సుయోధనుడు యాగం చేయటం మాకు చాలా సంతోషం, దీని వలన మా వంశం పావనమవుతుంది. మేము చేసుకున్న ఒప్పందం కారణంగా మేము అరణ్యవాస సమయంలో నగరప్రవేశం చేయడం సమంజసం కాదు. ఆ విషయానికి దయచేసి మీ రాజుకు చెప్పండి అన్నాడు. పక్కనే ఉన్న భీముడు, అరణ్యాజ్ఞాత వాసములు గడచిన పిమ్మట మేమే పిలవకుండానే వచ్చి మా ఆయుధాలతో అగ్నిగుండం వేల్చి అందులో నీ రాజు దుర్యోధనుని అతని 100 తమ్ములను యజ్ఞ పశువులుగా అర్పించగలము అని చెప్పు అన్నాడు. దూత అవే మాటలను సుయోధనునికి చెప్పాడు. ధృతరాష్ట్రుడు యాగ నిర్వహణకు, అతిథి సత్కారానికి విదురుని నియోగించాడు. యాగం నిర్విఘ్నంగా సమాప్తి అయింది. యాగానికి వచ్చిన కొందరు సుయోధనుని పొగిడారు. కొందరు ధర్మరాజు చేసిన రాజసూయ యాగంతో అది సరిపోలదని అన్నారు. సోదరులందరూ చుట్టూ నిలువగా ప్రముఖ ఆసనంపై కూర్చున్న దుర్యోధనుడితో కర్ణుడు, సుయోధన, వైష్ణవ యాగం నిర్విఘ్నంగా జరిపించావు. ఇదే విధంగా పాండవులను చంపి రాజసూయ యాగం కూడా నెరవేర్చగలవు. నేను అర్జునుని చంపే వరకు నేను ఎవరితోనూ కాళ్ళు కడిగించుకోను, నీట బుట్టిన వేవీ తినను, ఎవరైనా యాచిస్తే లేదు అనను అని భీషణ ప్రతిజ్ఞ చేశాడు. అందుకు సుయోధనుడు ఆనందించి, నీ సాయం ఉంటే పాండవులను జయించడం నాకు కష్టం కాదు అన్నాడు. వేదవ్యాసుడు పాండవుల వద్దకు వచ్చుట, కర్ణుడు చేసిన శపథం విని ద్వైతవనంలో ఉన్న ధర్మరాజు భయపడ్డాడు. ఒక రోజు ధర్మరాజు నిద్రిస్తుండగా అతని స్వప్నంలో ఒక అడవి జంతువు కనపడి, ధర్మరాజా, ప్రతిరోజు మీరు మమ్మల్ని చంపితింటున్నారు, మా జాతులు నామ మాత్రం అవుతున్నాయి, మా వంశాలు నాశనం కాకముందే మీరు ఇక్కడి నుండి వెళ్ళిపొండి అని అభ్యర్థించాయి. మరునాడు ధర్మరాజు తన తమ్ములు, ద్రౌపది, పురోహితులతో కలిసి ద్వైతవనాన్ని విడిచి కామ్యక వనం వెళ్ళాడు. అక్కడ వాళ్ళు పండ్లు కాయగూరలు మాత్రం తింటూ జీవహింస చేయకుండా గడిపారు. ఇలా అరణ్యవాసంలో 11 సంవత్సరాలు అడిచాయి. తను చేసిన అపరాధం వల్లనే సోదరులు ద్రౌపది కష్టపడవలసి వచ్చినదని, జూద సమయంలో కర్ణుడి, దుర్యోధనుడి మాటలను స్మరిస్తూ యుధిష్ఠిరుడు బాధపడుతూ ఉండేవాడు. ఒకరోజు వేదవ్యాసుడు ధర్మరాజు వద్దకు వచ్చారు. అతనిని తగురీతిని సత్కరించాడు. అడవులలో కందమూలాలను భుజిస్తూ కృషించి పోయిన మనుమలను చూసి దుఃఖించి, వివేకవంతుడు సుఖం వస్తే అనుభవించాలి, దుఃఖం వస్తే సహించాలి, కాలానుగుణంగా ప్రాప్తించే దానిని స్వీకరించాలి. తపస్సును చేయనివాడు ఈ లోకంలో మహాసుఖాలను పొందలేడు. తపస్సు చేత గొప్ప ఫలాలను పొందవచ్చు. దేవతలకు అతిథులకు దానం చేసినవాడు సుఖవంతుడవుతాడు అన్నాడు. అంత ధర్మరాజు, మహాత్మా, తపస్సు దానం గొప్పవి అంటారు కదా, ఆ రెండింటిలో ఏది గొప్పది అని అడిగాడు. అందుకు వేదవ్యాసుడు, ధర్మజ,
దానం అంటే తనకు ఉన్న దానిని పరులకు ఇవ్వటం. మానవులు ఎన్ని కష్టాలు పడినా ధనం కోసమే. కనుక ధనం మానవులకు ప్రాణం కంటే మక్కువ ఎక్కువ. కష్టపడి సంపాదించిన ధనం పరులకు ఇవ్వడం గొప్పది. సాధారణంగా బుద్ధిహీనులు తాము అక్రమంగా సంపాదించిన ధనం దానం చేస్తుంటారు. అందువలన పుణ్యం ఏమీ రాదు. న్యాయంగా సంపాదించినది మాత్రమే కొంచెం దానం చేసినా పుణ్యం వస్తుంది. అలాంటి ధనం సకాలంలో సరి అయిన ప్రదేశంలో యోగ్యుడైన వాడికి దానం చేయాలి. అపాత్ర దానం చేయకూడదు. ఉదాహరణగా నీకు వ్రీహి ద్రోణోపాఖ్యానం చెప్తాను విను. ముద్గలుని వృత్తాంతం. ధర్మజ, పూర్వం కురుక్షేత్రంలో ముద్గలుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పొలములో రాలిన ధాన్యం ఏరుకుని జీవించేవాడు. కటిక దరిద్రుడు, సత్యవ్రతుడు, నిష్ఠాగరిష్ఠుడు. ఉన్నంతలో అతిథులను సత్కరించేవాడు. ఒకరోజు అతని ఇంటికి దుర్వాసుడు అనే ముని వచ్చాడు. అతడు చూడటానికి పిచ్చి వాని వలె ఉన్నాడు. ముద్గలుడు దుర్వాసునికి తగిన సత్కారం చేసి భోజనం పెట్టాడు. అలా ప్రతి అమావాస్య పౌర్ణమికి ముద్గలుని ఇంటికి దుర్వాసుడు వస్తూనే ఉన్నాడు. ముద్గలుడు అతను నిరాహారుడై అతనికి భోజనం పెట్టేవాడు. ఆ విధంగా 6 పర్వదినాలు వరసగా ప్రీతిగా భోజనం పెట్టిన ముద్గలుని చూసి దుర్వాసుడు ఆశ్చర్యపోయాడు. దుర్వాసుడు, ముద్గల మహర్షి, నీ వంటి దానశీలిని నేను ఇంతవరకు చూడలేదు. నీవు సద్గుణ సంపన్నుడవు, పుణ్యమూర్తివి. ఏమాత్రం ఏవగించుకోకుండా కోపం లేకుండా, అవమానించక నాకు అతిథి పూజ చేశావు. నీ అన్నదానం, సత్యం, ధైర్యం, పరుల సొత్తును ఆశించకపోవడమే నీ సంపద. మనసును ఇంద్రియములను అదుపులో ఉంచేదే తపస్సు. అటువంటి తపస్సు నీవు చేశావు. అతిథి సత్కారానికి నేను తృప్తి చెందాను. నీకు సశరీరంగా స్వర్గలోక ప్రాప్తి జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. దేవదూతను తిరిగి పంపుట. స్వర్గానికి రావలసిందిగా ఆహ్వానిస్తున్న దేవదూతతో రానని చెబుతున్న ముద్గలుడు. ఒక దేవదూత విమానం తీసుకువచ్చి ముద్గలునితో, మహాముని, నీవు చేసిన పుణ్యం వలన నీకు స్వర్గలో లోక ప్రాప్తి కలిగింది. విమానం ఎక్కుము అని చెప్పారు. ముద్గలుడు ఆ దేవదూతను చూసి, అయ్యా, దేవలోకం ఎలా ఉంటుంది అని అడిగాడు. తపస్సు చేసి సిద్ధి పొందిన మహామునులు, యజ్ఞాలు చేసిన వాళ్ళు, సత్యసంధులు, ఇంద్రియములు జయించిన వారు, దానం చేసిన వారు, యుద్ధంలో మరణించిన వారు దేవలోకంలో నివసిస్తారు. ఇంకా అప్సరసలు, సిద్ధులు, సాధ్యులు, దేవమునులు, మరుత్తులు నివసిస్తుంటారు. మేరు పర్వత శిఖరం అక్కడే ఉంది. నందనోద్యానం ఉంది. అక్కడ ఆకలి దప్పులు ఉండవు. వ్యాధులు, ముసలితనం ఉండదు. అక్కడ అందరికీ తేజోమయ దేహాలు ఉంటాయి. స్వర్గంలో ఉన్నంత కాలం దుఃఖం ఉండదు. నిరంతర సౌఖ్యం, ఆనందం ఉంటాయి. స్వర్గలోకం పైన బ్రహ్మలోకం ఉంటుంది. అక్కడ మనువులు, మహర్షులు మాత్రం ఉంటారు. అక్కడ పునర్జన్మ ఉండదు. ప్రళయకాలంలో అన్ని లోకాలు నాశనం అవుతాయి. బ్రహ్మలోకం మాత్రం నిలిచి ఉంటుంది. మనుష్యుడు భూలోకంలో చేసిన పుణ్యాలకు ఫలితం స్వర్గలోకంలో అనుభవిస్తారు. అక్కడ ఎలాంటి పుణ్యం చేసుకోవడానికి వీలు లేదు. చేసిన పుణ్యఫలం అనుభవించిన తరువాత మరల భూలోకానికి వస్తారు. వచ్చిన మానవుడు వాటిని విడువలేక వేదనకు గురి అవుతాడు. స్వర్గలోకంలో ఉన్నవారు కూడా తమకంటే ఉన్నత స్థితిలో ఉన్న వారిని చూసి మనసులో బాధపడతారు. బ్రహ్మలోకం శాశ్వతం. స్వర్గలోకం అనుభవానికి మాత్రమే. భూలోకం కర్మభూమి. భూలోకంలో చేసిన సత్కర్మల ఫలం స్వర్గలోకంలో అనుభవిస్తారు అని చెప్పి స్వర్గలోకానికి రమ్మని ముద్గలుని పిలిచాడు. ముద్గలుడు, అయ్యా, నాకు అశాశ్వతములైన స్వర్గసుఖములు అవసరం లేదు. ఏ లోకానికి పోతే తిరిగి జన్మలేదో ఆ లోకానికి పోవడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. దేవదూత వెళ్ళిపోయాడు. ఆ తరువాత ముద్గలుడు ద్వంద్వముల యందు ఆసక్తి వదిలి అంతటా సమభావంతో చూసి జ్ఞానయోగి అయ్యాడు. జీవన్ముక్తుడు అయ్యాడు. కనుక ధర్మరాజా, నీవు రాజ్యం పోయినందుకు చింతించవలదు అని హితబోధ చేశాడు. తరువాత తన ఆశ్రమానికి వెళ్ళాడు. సైంధవుడు ద్రౌపదిని చూచుట. కొంతకాలం గడిచింది. ఒక రోజు పాండవులు అడవికి వేటకు వెళ్లారు. ద్రౌపది కుటీరంలో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో సింధు దేశాన్ని పాలించే సైంధవుడు తన చతురంగ బలాలతో పెక్కుమంది ఇతర మిత్ర రాజులతో కలిసి సాళ్వరాజ పుత్రిని వివాహం చేసుకోవడానికి పయనిస్తూ మార్గం మధ్యంలో కామ్యకవనం చేరుకున్నాడు. కుటీరం ముందు నిలిచి ఉన్న ద్రౌపదిని చూసి మోహ పరవశుడయ్యాడు. తన మిత్రుడైన కోటికాస్యుని పిలిచి, ఈ సుందరాంగి ఎవరు? ఆమె పట్ల నా మనసు లగ్నం అయింది. ఆమెతో మాట్లాడి ఎలాగైనా నన్ను చేరేలా చేయాలి అన్నాడు. కోటికాస్యుడు ద్రౌపది వద్దకు వెళ్ళి, లలన, నీవెవరు? వన్యమృగాలు తిరిగే ఈ అడవిలో ఎందుకు ఉన్నావు? వనదేవతవా? శచీదేవివా? లక్ష్మీదేవివా? నీ భర్త ఎవరు? నీ పేరేమి? నా పేరు కోటికాస్యుడు. మహాబలవంతుడను.
అడుగో అక్కడ ఉన్నవాడు త్రిగర్త దేశాధిపతి, ఆ పక్కన కళింగ దేశాధిపతి, ఆ పక్కన ఉన్నది సింధు దేశాధీశుడు జయద్రథుడు. అతనికి నీ మీద మనసు కలిగింది, అందుకే నన్ను పంపాడు అన్నాడు. ఆ మాటలు విన్న ద్రౌపది, అన్నా నేను ఒంటరి దానను, పుత్రవతిని, నీవు నా దగ్గరకు రావడం తగదు. నన్ను సామాన్య స్త్రీగా ఎంచవద్దు. నేను పాంచాలరాజపుత్రిని, నా పేరు కృష్ణ, పాండవుల ధర్మపత్నిని, వారితో వనవాసం చేస్తున్నాను. కొంతసేపట్లో నా భర్తలు వస్తారు. ఈ సమీపంలో కొంత సమయం ఉండండి. వారు రాగానే అతిథి సత్కారం చేస్తాను అన్నది. కోటికాస్యుడు జరిగినది జయద్రథునికి చెప్పాడు. ఎలాగైనా ద్రౌపదిని అపహరించాలన్న ఉద్దేశంతో జయద్రథుడు కుటీరంలో ప్రవేశించాడు. సైంధవుడు ద్రౌపదిని తీసుకుని పోవుట ద్రౌపదితో, ద్రౌపది, నీవు పాండవులు క్షేమమేనా అన్నాడు. ద్రౌపది, అయ్యా, అందరూ క్షేమమే, నీవు మా అతిథివి. నా భర్తలు వేటకు వెళ్లారు, వారు రాగానే మీకు అతిథి సత్కారాలు చేస్తారు అన్నాడు. సైంధవుడు, ద్రౌపది, నీ మీద నాకు మనసైంది. రాజ్యమును కోల్పోయిన పాండవులతో నీవు పొందే సుఖం ఏమి? నాతో వచ్చిన సౌఖ్యములు అనుభవించగలవు అన్నాడు. ఆ మాటలకు ద్రౌపది భయపడింది. పాండవులు వచ్చే వరకు నిరీక్షించాలని అనుకుంది. అంతవరకు అతనిని ఎలాగైనా మాటలలో పెట్టాలని అనుకుంది. అయ్యా, నీవు నా భర్తల సోదరి దుస్సల భర్తవు. ఆమె నా భర్తల సోదరి కనుక నీవు నాకు సోదరుడివి. నువ్వు ఇలా మాట్లాడటం తగదు. జయద్రథుడు, ద్రౌపది, రాజులకు ఆడువారి విషయంలో వావి వరసలు లేవు. అది రాజధర్మం. రాజులు తమకు ఇష్టం వచ్చినట్లు వినోదించవచ్చు. స్త్రీలు ఏ ఒక్కరి సొత్తు కాదు, ఎవరినైనా కోరిన పొందవచ్చు అన్నాడు. ద్రౌపది ఇక వీడు మంచి మాటలతో వినడు అనుకుంది. ఓరి క్షత్రియ కులములో పుట్టిన అధముడా, పాండవుల పరాక్రమం తెలిసి నన్ను అవమానిస్తున్నావు. ఫలితం అనుభవిస్తావు. జయద్రథ, భీముని సంగతి తెలుసు కదా, గుహలో నిద్రిస్తున్న సింహాన్ని జూలుపట్టుకు లాగుతున్నావు. అర్జునిని గురించి, అతని గాంధీవం గురించి తెలియనా? అతనికి ఆగ్రహం తెప్పించిన వాడు బ్రతకడం అసాధ్యం. నకుల సహదేవులను అవమానించడం త్రాచుపాములను తొక్కడం వంటిది. ఎలాగైనా నేటితో నీకు చావు మూడింది కనుకనే ఇలా మాట్లాడుతున్నావు. జాగ్రత్త అని హెచ్చరించింది. ఆ మాటలకు జయద్రథుడు నవ్వి, పాండవుల పరాక్రమం నాకు తెలియను. నన్ను భయపెట్టకు, మేము పరాక్రమవంతులమే. ఇక మారు పలుకక ఆ బంగారు రథంలో ఎక్కుము అన్నాడు. జయద్రథ, నేను మహావీరుల ధర్మపత్నిని. శ్రీకృష్ణుడు నా అన్న. నేను పతివ్రతను. నా పాతివ్రత్యం నిన్ను దహించగలదు. అర్జునుని గాంధీవం, భీమసేనుని గదాపాతానికి నీ మదం అణుగుతుంది అన్నది. కాని సైంధవుడు వినక ఆమె చీరపట్టుకుని లాగాడు. ఆమె అతడిని బలంగా నెట్టింది. సైంధవుడు కింద పడ్డాడు. ద్రౌపది గట్టిగా అరుస్తూ ధౌమ్యుడిని పిలిచింది. సైంధవుడిలో పట్టుదల పెరిగి ద్రౌపదిని బంధించి రథంపైకి ఎక్కించి తీసుకుపోసాగాడు. అది చూసిన ధౌమ్యుడు, అయ్యా, రాజులకు ఇలా దుష్కర్మలు చేయడం తగునా? ఆమెను వదిలిపెట్టుము, నీ పాపం నిన్ను నాశనం చేస్తుంది అంటూ రథం వెంట పరుగెత్తాడు. పాండవులు ఇంటికి రాగానే వారికి దుశ్శకునాలు గోచరించాయి. ద్రౌపది పరిచారిక వారికి జరిగినది వివరించింది. పాండవులకు కోపం వచ్చింది. వెంటనే సైంధవుడు వెళుతున్న దిక్కుకు పరుగెత్తారు. రథం వెనుక పరుగెడుతున్న ధౌమ్యుని వెనుకకు పంపి పాండవులు సైంధవుని వెంబడించారు. తన రథం వెనుక వస్తున్న పాండవులను చూసిన సైంధవుడు, ద్రౌపది, వారిలో నీ భర్తలు ఎవరు చెప్పవా అని చమత్కరించాడు. ద్రౌపది, నీవు పాండవులను గురించి తెలుసుకున్నా ప్రయోజనం లేదు. ఇక నీకు శిక్ష తప్పదు. అయినా అడిగావు కనుక చెప్తాను. చచ్చే ముందు వారి గురించి తెలుసుకో అని పాండవుల గురించి వివరంగా చెప్పింది. సైంధవుడి పరాభవం. జయద్రథుడు తన సైన్యాలను యుద్ధసన్నద్ధం చేశాడు. భీముడు గద తీసుకుని సింధురాజు వైపు పోతుండగా కోటికాస్యుడు భీముని ఎదుర్కొన్నాడు. అర్జునుడు సేన అగ్ర భాగాన నిలిచిన 500 మందిని చంపేశాడు. సౌరాష్ట్ర రాజు గదతో ధర్మరాజు యొక్క 4 అశ్వాలను చంపగా క్రుద్ధుడైన ధర్మరాజు అర్ధచంద్ర బాణంతో రొమ్ముపై కొట్టగా అతడు గుండెలు బ్రద్దలై కూలిపోయాడు. యుధిష్ఠరుడు సహదేవుడి రథం ఎక్కాడు. త్రిగర్త రాజు సురధుడు తన ఏనుగు చేత నకులుడు రథమును త్రుక్కు చేయగా నకులుడు రథం నుండి దూకి కత్తి డాలు తీసుకుని ఆ ఏనుగు యొక్క తొండాన్ని దంతాలతో సహా నరకగా ఆ ఏనుగు పెద్దగా గీంకరిస్తూ భూమి మీదకు ఒరిగిపోతూ తన మీద ఉన్న సురధనుడిని క్రింద పడవేయగా నకులుడు అతడిని సంహరించాడు. భీముడు కోటికాస్యుడిని చంపివేశాడు. కహేమంకరుడు, మహాముకుడనే రాజులు నకులుడి మీదకు రాగ నకులుడు వారిరువురిని సంహరించాడు. అర్జునుడు 12 మంది సౌవీర రాజులను, అడ్డువచ్చిన త్రిగర్తులను, సైంధవులను, శిబి ఇక్ష్వాకు ప్రముఖులనందరినీ చంపివేశాడు. ఆ ప్రదేశమంతా తలలు లేని మొండెములు, శరీరాలు లేని తలలతో చెల్లా చెదురుగా పడిపోయాయి. పాండవుల దాటికి సైంధవ సేనలు ఆగలేకపోయాయి.
అర్జునుడు సుంజయుడు, స్తుకుడు, శత్రుంజయుడు, సుప్రబుద్ధుడు, శుభంకరుడు, భ్రమంకరుడు, శూరుడు, రతి, గుహకుడు, బలాఢ్యుడు అనే పేరుగల సౌవీర వీరులను చంపాడు. అలా వీరులంతా చనిపోగా సైంధవుడు సంకుల సైన్యం మధ్యలో ద్రౌపదిని తన రథం నుండి దింపి రథం తోలుకుంటూ పారిపోయాడు. భీముడు తన పేరు చెప్పి మరీ మిగిలిన వారిని చంపుతున్నాడు. అది చూసిన అర్జునుడు సైంధవుడు పారిపోతున్నాడు, ఇక అమాయకులైన వీరిని వధించడం వలన లాభమేమున్నది అపమన్నాడు. అందరూ ద్రౌపది దగ్గరకు వెళ్లారు. అర్జునుడు ధర్మరాజుతో, అన్నా, నువ్వు, ద్రౌపది, నకుల సహదేవులు, ధౌమ్యుని తీసుకుని కుటీరానికి వెళ్ళండి. నేను భీమసేనుడు సైంధవుని వెంబడిస్తాము అన్నాడు. యుధిష్ఠరుడు, సైంధవుడు దురాత్ముడైనప్పటికీ గాంధారిని, దుస్సాలను తలచుకుని చంపకూడదు అనగా ద్రౌపది, భార్యను అపహరించిన, రాజ్యమును అపహరించిన శత్రువును ప్రాణదానం చేయమని ప్రాధేయపడినా వదిలిపెట్టకూడదు. కాబట్టి సైంధవుడు దుర్మార్గుడు, వాడి పట్ల దయ చూపవద్దు, వధించండి అన్నది. ధర్మరాజు తమ్ములతో ద్రౌపదితో ఆశ్రమానికి తిరిగి వెళ్ళగా అక్కడి ఆసనములు ఇతర వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. అప్పటికే అక్కడికి మార్కండేయాది విప్రులు వచ్చి ఉన్నారు. భీమార్జునులు సైంధవుడిని వెంబడించారు. అర్జునుడు క్రోసేడు దూరంలో ఉన్న సైంధవుడి రథమును చూసి బాణములతో అతని గుర్రాలను చంపాడు. జయద్రథుడు రథం దిగి పారిపోసాగాడు. భీముడు అర్జునుడు వాడిని వెంబడించి పట్టుకున్నారు. భీముడు వాడిని చితక కొట్టి మెడమీద కాలు వేసి పట్టుకున్నాడు. వాడు స్పృహ తప్పాడు. అర్జునుడు, ఇక చాలు, ఇంకా కొడితే వీడు చస్తాడు. అన్నగారి మాట మన్నించి వీడిని విడిచిపెట్టు అన్నాడు. భీముడు, అయ్యో, వీడిని వదిలితే ఎన్ని అనర్థాలు జరుగుతాయో. అన్న ధర్మజుడు, ఎప్పుడూ దయాళువే, నీవు కూడా ఎప్పుడూ నన్ను బాధపెడుతూ ఉంటావు, వీడికి తగిన శాస్తి చేస్తాను అని పదునైన కత్తి తీసుకుని తల 5 శిఖలుగా గొరిగి, జయద్రథ, నీవు పోయిన చోటంతా నేను పాండవుల దాసుడను అని చెప్పు, లేకుంటే చస్తావు అన్నాడు. జయద్రథుడు, సరే అలాగే నన్నాడు. తరువాత వాడిని రథానికి కట్టి ధర్మరాజు వద్దకు తీసుకువచ్చాడు. భీముడు జయద్రథుని ధర్మరాజు పాదాలపై పడవేసి, అన్నయ్య, వీడు పాండవదాసుడు జయద్రథుడు అన్నాడు. ద్రౌపది వాడిని హేళనగా చూసింది. ధర్మరాజు, జయద్రథ, ఇక మీదట ఇలాంటి చెడ్డ పనులు చేయకు. నీ బుద్ధి ధర్మమందు ఉంచు, అధర్మము మీద మానసు పెట్టక బుద్ధిగా ఉండు అని వదిలిపెట్టాడు. అవమాన భారంతో జయద్రథుడు గంగా తీరానికి వెళ్లి శివుని గురించి ఘోరంగా తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షం కాగా జయద్రథుడు, దేవా, యుద్ధంలో నేను పాండవులను జయించేలా వరం ప్రసాదించు అని కోరాడు. శివుడు, జయద్రథ, అది అసాధ్యం, పాండవులను జయించడం ఎవరికీ సాధ్యం కాదు. నీవు అడిగావు కనుక ఒక్క రోజు మాత్రం అర్జునుడు తప్ప మిగిలిన వారిని జయించే వరం ఇస్తున్నాను. ఇందులో అంతరం గ్రహించి మసలుకో అని చెప్పి అంతర్ధానం అయ్యాడు. తరువాత జయద్రథుడు సింధు దేశానికి వెళ్ళాడు. మార్కండేయుని రాక. ఒకరోజు మార్కండేయుడు ధర్మరాజు వద్దకు వచ్చాడు. ధర్మరాజు అతిథి మర్యాదలు చేశాడు. ధర్మరాజు, మహర్షి, మేము, ద్రౌపది, మేము అడవిలో ఇన్ని కష్టాలు పడుతున్నాము. మా వలె కష్టాలు పడుతున్న వారెవరైనా ఉన్నారా? అందుకు మార్కండేయుడు, ధర్మజ, పూర్వము ఇక్ష్వాకు వంశంలో అజుడు అనే రాజు ఉండేవాడు. అతని కుమారుడు దశరథుడు. అతనికి 3 భార్యలు. వారిలో కౌసల్య అనే భార్యకు రాముడు, కైకేయి అను భార్యకు భరతుడు, సుమిత్ర అను భార్యకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అనే కుమారులు కలిగారు. బ్రహ్మకు మానసపుత్రుడైన పులస్త్యునకు వైశ్రవణుడు అనే కుమారుడు జన్మించాడు. సంక్షిప్త రామాయణం. దశరథుని కుమారుల జననము, వారి నామకరణముల గురించి ప్రకటించగా దశరథుని సభలో వేడుకలు జరుగుతున్న దృశ్యం. ఇక్ష్వాకు వంశంలో అజుడు అనే రాజు ఉండేవాడు. అతని కుమారుడు దశరథుడు. అతనికి 3 భార్యలు. వారిలో కౌసల్య అనే భార్యకు రాముడు, కైకేయి అను భార్యకు భరతుడు, సుమిత్ర అను భార్యకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అనే కుమారులు కలిగారు. బ్రహ్మకు మానసపుత్రుడైన పులస్త్యునకు వైశ్రవణుడు అనే కుమారుడు జన్మించాడు. వైశ్రవణుడు తన తండ్రి మాట వినకుండా బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన బ్రహ్మ వద్ద నలకుబేరుడు అనే కుమారుని శివునితో సాన్నిహిత్యాన్ని, ధనాధిపత్యాన్ని కోరుకున్నాడు. రావణ కుంభకర్ణాదుల పుట్టుక. పులస్త్యుడు తన శరీరం నుండి విశ్రవసువును సృష్టించి వైశ్రవణునికి హాని చేయమని పంపాడు. ఇది తెలిసిన వైశ్రవణుడు విశ్వవసువు వద్దకు వెళ్ళి, అయ్యా, నేను నీ పుత్ర సమానుడను, దయచూపుము అని చెప్పి విశ్వవసువుకు నృత్యగాన విశారదలైన పుష్పోత్కట, మాలిని, బక అనే రాక్షస వనితలను సృష్టించి ఇచ్చాడు. వారు విశ్వవసువుకు సేవలు చేస్తున్నారు. విశ్వవసువు వారికి సంతానాన్ని ప్రసాదించాడు. పుష్పోత్కటకు రావణుడు,
కుంభకర్ణుడు మాలినికి, విభీషణుడు బకకుక్కరుడు, శూర్పణఖ అనే కవలలు జన్మించారు. వారిలో రావణుడు 10 తలలు కలవాడు, కోపిష్టి. కుంభకర్ణుడు కఠిన హృదయుడు, గర్విష్టి. విభీషణుడు మంచి గుణములు కలవాడు. కరుడు దుర్మార్గుడు, బ్రాహ్మణులను అవమానించేవాడు, రక్త మాంసాలను ఆహారంగా తీసుకునేవాడు. శూర్పణఖ కూడా అధర్మపరురాలు, పాపాత్మురాలు. ఆ రాక్షస వీరులు తండ్రి విశ్వవసువు దగ్గర వేదాంగాలు విలువిద్య అభ్యసించారు. రావణ సోదరుల తపస్సు. బ్రహ్మ వరము వలన రావణుడు కట్టించిన ప్రత్యేక భవనములో గుర్రు పెట్టి నిద్రపోతున్న కుంభకర్ణుడు. ఒకరోజు వైశ్రవణుడు వారిని చూడటానికి వచ్చాడు. రావణాదులు అతని వైభవాన్ని చూశారు. అది అంతా అతని తపస్సు వలన సమకూరినది అని తెలుసుకున్నారు. వారంతా తపస్సు చేయడానికి బయలుదేరి బ్రహ్మను గురించి 1000 సంవత్సరాలు తపస్సు చేశారు. వారికి శూర్పణఖ, కరుడు సేవలు చేస్తున్నారు. కాని బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాలేదు. రావణుడు 1000 సంవత్సరాలకు ఒక తల చొప్పున 9 తలలు అగ్నిలో వేల్చి హోమం చేశాడు. 10,000 సంవత్సరాలు పూర్తి కాగానే 10వ తల అగ్నిలో వేయడానికి సంసిద్ధం అయిన తరువాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యాడు. రావణునికి ఖండించిన 9 తలలను ఇచ్చి ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. రావణుడు, దేవా, నేను దేవతల చేతగాని, పితరుల చేతగాని, రాక్షసుల చేతగాని, పాముల చేతగాని, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుష, విద్యాధరుల చేతగాని ఓడిపోకూడదు. విశ్వంలో ఎక్కడికైనా ఇచ్ఛానుసారం సంచరించే వరం ప్రసాదించు అని అడిగాడు. బ్రహ్మదేవుడు, రావణ, మానవులు వలన తప్ప ఇంకెవరి వలన నీకు మరణ భయం లేదు అని వరం ఇచ్చాడు. బ్రహ్మదేవుడు కుంభకర్ణుని చూసి, నీకేమి వరం కావాలో కోరుకో అన్నాడు. విధివశాత్తు కుంభకర్ణుడు తనకు అత్యంత ప్రియమైన నిద్రను ప్రసాదించమని అడిగాడు. అలాగేనని వరమిచ్చాడు. తరువాత విభీషణుని చూసి నీకేమి వరం కావాలో కోరుకో అని అడిగాడు. విభీషణుడు, దేవా, ఎన్ని కష్టాలు వచ్చినా నాలో పాప చింతన పొడచూపకుండా అనుగ్రహించు అని ప్రార్థించాడు. అందుకు బ్రహ్మ, విభీషణ, నీవు రాక్షస వంశంలో జన్మించిన ధర్మబుద్ధిని కలిగా ఉన్నావు. నీకు అమరత్వం ప్రసాదిస్తున్నాను. నీవు కోరిన వరాన్ని ప్రసాదిస్తున్నాను అని చెప్పి అంతర్ధానం అయ్యాడు. బ్రహ్మదేవుడిచ్చిన వరగర్వంతో రావణుడు కుబేరునికి స్వంతమైన లంకపై దండెత్తాడు. రావణుని శక్తి తెలుసుకున్న కుబేరుడు పుష్పక విమానం ఎక్కి లంకను వదిలి పారిపోయాడు. రావణుడు కుబేరుని వెంబడించి అతని విమానం అపహరించాడు. అందుకు యక్ష రాజైన కుబేరుడు కోపించి, పెద్దవాడినైన నన్ను అవమానించి నా విమానాన్ని అపహరించావు. ఇది పరుల పాలు అవుతుంది అని శపించాడు. తరువాత రావణుడు దేవలోకం మీద దండెత్తి ఇంద్రుడిని దేవతలను జయించాడు. దేవతలు బ్రహ్మదేవుని వద్ద మొరపెట్టుకొనుట. అప్పుడు ఋషులు, దేవతలు అందరూ కలిసి అగ్నిదేవుని వెంట పెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు వెళ్లారు. విశ్రవసుని కుమారుడు రావణుడు దేవతలను జయించి వారిని తన దాసులుగా చేసుకున్నాడు. లోకాలు భయంతో వణికిపోతున్నాయి. మీరే మమ్ము రక్షించాలి అని వేడుకున్నారు. బ్రహ్మదేవుడు, అయ్యలారా, ఈ విషయంలో నేను నారాయణుడితో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. శ్రీ మహావిష్ణువు మానవుడిగా జన్మించి అతనిని హతమారుస్తాడు. ఇంద్రుడు మొదలైన వారు కోతులుగా ఎలుగుబంట్లుగా జన్మించి నారాయణునికి తోడ్పడుతారు అని చెప్పి దుందుబి అనే యక్షకాంతను పిలిచి మందర అనే పరిచారికగా జన్మించి దేవకార్యం నెరవేర్చమని చెప్పాడు. బ్రహ్మదేవుని మాటను శిరసా వహించి దేవతలు కొండల వంటి వజ్రశరీరంతో అత్యంత పరాక్రమమైన కోతులుగా జన్మించారు. అయోధ్య. రాముడిని అడవికి పంపమని అడుగుతున్న కైకేయి. ఇలా ఉండగా అయోధ్యలో నారాయణుడు ఆదిశేషునితో సహా అన్నదమ్ములుగా దశరథ మహారాజుకు జన్మించాడు. వారు పెరిగి పెద్దవారై వేదాంగాలు చదువుకున్నారు. విద్యలో నిష్ణాతులయ్యారు. దశరథుడు వారికి వివాహాలు జరిపించాడు. శ్రీరాముని యౌవరాజ్య పట్టాభిషిక్తుని చేయాలని నిశ్చయించాడు. మంత్రులను పౌరులను సంప్రదించి ముహూర్తం నిశ్చయించాడు. ఆ సమయంలో మందర కైకేయి వద్దకు పోయి, అమ్మా, నీ భర్త నీపై ప్రేమ చూపించి నట్లు చూపించి నిన్ను మోసం చేశాడు. అతనికి కౌసల్య మీదనే ప్రేమ, అందుకే ఆమె కుమారుడైన రామునికి పట్టాభిషేకం చేస్తున్నాడు. ఇక నీవు నీ కుమారుడు వారికి దాస్యం చేస్తూ బ్రతకండి అన్నది. ఆమె మాటల ప్రభావానికి లొంగిపోయిన కైక దశరథునితో, ఇది వరలో మీరు నాకు 3 వరాలు ఇస్తానని మాటిచ్చారు కదా, అవి ఇప్పుడు ఇవ్వండి అని కోరింది. అందుకు అంగీకరించిన దశరథునితో, నా కుమారుడైన భరతునికి పట్టాభిషేకం చేసి శ్రీరాముని 14 ఏండ్లు అరణ్యాలకు పంపమని కోరిది. ఆ మాటలు విని దశరథుడు దినమైనా రాముని వదలలేనని చెప్పి స్పృహ తప్పి పడిపోయాడు. కైకేయి వరాలు తండ్రి ఆవేదన గ్రహించిన రాముడు తండ్రి మాట నిలబెట్టడానికి అరణ్యాలకు పయనమయ్యాడు. రామునితో లక్ష్మణుడు, రాముని భార్య సీత అరణ్యాలకు పయనమయ్యాడు.
స్పృహ నుండి తేరుకున్న దశరథుడు కుమారుడైన రాముడు లక్ష్మణుడు సీతను వెంట పెట్టుకుని అడవులకు వెళ్లటం సహించలేక మరణించాడు. కైకేయి భరతుని పిలిపించి, కుమారా, మీ తండ్రి దశరథుడు మరణించాడు. నీ అన్నలు వనవాసం వెళ్లారు. ఈ రాజ్యానికి వారసుడివి నువ్వే కనుక రాజ్యభారాన్ని వహించు అని చెప్పింది. భరతుడు, అమ్మా, నీవు మా సూర్యవంశానికి మచ్చ తెచ్చావు. కోరరాని కోరిక కోరి నా తండ్రి మరణానికి కారకురాలివయ్యావు. నా అన్న రాముని, లక్ష్మణుని, వదిన సీతమ్మను అరణ్యాలకు పంపావు. నీ పాపాలకు అంతు లేదా అని నిందించాడు. పాదుకా పట్టాభిషేకం. రాముని పాదుకలు అడుగుతున్న భరతుడు తరువాత తండ్రికి అంత్యక్రియలు జరిపాడు. మంత్రులు, సామంతులు, ముగ్గురు తల్లులు, తమ్ముడు శత్రుఘ్నుడితోనూ సకల పరివారంతో చిత్రకూటంలో ఉన్న రాముని దగ్గరకు వెళ్ళాడు. జటావల్కములను, నారచీరలు ధరించిన రాముని చూసి ఆవేదనకు గురి అయ్యాడు. భరతుడు రామునితో, అన్న, మన తండ్రి మరణించాడు. నీవే మాకు దిక్కు, నీవు అయోధ్యకు వచ్చి పట్టాభిషేక్తుడవై మమ్మల్ని పాలించు అని ప్రార్థించాడు. కాని రాముడు అంగీకరించక తన పాదుకలను మాత్రం ఇచ్చి భరతుని తిరిగి పంపాడు. భరతుడు రామపాదుకలను సింహాసనం మీద ఉంచి పట్టాభిషేకం జరిపించి నందిగ్రామంలో రాజప్రతినిధిగా మాత్రం రాజ్య పాలన చేస్తూ రామునిలా మునివృత్తిని అవలంబించాడు. తరువాత రాముడు శరభంగ ఆశ్రమానికి వెళ్ళాడు. దండకారణ్యం. రాక్షసులతో యుద్ధం చేయుచున్న రాముడు శరభంగ ఆశ్రమం నుండి రాముడు దండకారణ్యం వెళ్ళాడు. గోదావరి తీరంలో లక్ష్మణుడు అన్నకు, వదినకు నిర్మించిన పర్ణశాలలో అందరూ ప్రశాంత జీవితం జరుపుతున్నారు. దశకంఠుని చెల్లెలు శూర్పణఖ రాముని చూసి మోహపరవశ అయి వారికి అపకారం చేయబోతుండగా లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోశాడు. శూర్పణఖ పురికొల్పగా కరుడు, దూషణుడు అనే ఆమె సోదరులు 14,000 రాక్షసులతో రాముని మీదకు యుద్ధానికి వచ్చారు. రాముని చేతిలో వారంతా హతులయ్యారు. శూర్పణఖ రావణుని కాళ్లపై పడి రోదించింది. రావణుడు, సోదరి, నీకు పరాభవం చేసిన వాడెవడో చెప్పు, వెంటనే వాడిని వధిస్తాను. వాడి ఆయుష్షు తీరింది అన్నాడు. శూర్పణఖ తాను రాముని చూసిన దగ్గర నుండి కరదూషణులను వధించడం వరకు అంతా చెప్పింది. మాయలేడి. రామునితో బంగారు లేడిని తెమ్మని చెబుతున్న సీత, రాజా రవివర్మ చిత్రం. రావణుడు వెంటనే గోకర్ణం వెళ్లి మారీచుని చూసి కలిశాడు. మారీచుడు రాముని చేతిలో పరాభవం చెంది శివుని గురించి తపస్సు చేసుకుంటున్నాడు. ఒకప్పుడు రావణునికి మంత్రిగా పనిచేసిన మారీచుడు రావణుని ఆహ్వానించాడు. రావణుడు, మారీచ, రాముడనే వాడు మన కరదూషణులను సంహరించాడు. వాడిని పరాభవించటానికి నీవు సహకరించాలి అన్నాడు. ఆ మాటలు విన్న మారీచుడు వణుకుతూ, యుద్ధంలో రాముని పరాక్రమం నీవు వినలేదేమో. శివుడు కూడా రాముని బాణానికి ఎదురు నిలువలేడు. నీకు చేటు కాలం దాపురించి ఈ కార్యానికి పూనుకున్నావు. నేను రాముని చేతిలో ఓడిపోయి ఇలా శివుని గురించి తపస్సు చేస్తున్నాను అన్నాడు. మారీచా, నా మాట వినకున్న నేను నిన్ను సంహరిస్తాను అన్నాడు. ఇక రావణుడు వినడని తెలుసుకుని మారీచుడు రావణుని చేతిలో మరణించే కంటే ధర్మాత్ముడైన రాముని చేతిలో మరణించడం మేలని తలిచాడు. రావణుడు, మారీచా, నీవు మాయలేడి రూపం ధరించి సీతను ప్రలోభపెట్టు. సీత ఆ లేడిని కావాలని కోరుతుంది. రాముడు బంగారు లేడి కోసం వెళ్ళినప్పుడు నేను సీతను అపహరిస్తాను. సీతా వియోగంతో రాముడు పరితపిస్తాడు అన్నాడు. రావణాసురుని ఆదేశం మేరకు మారీచుడు బంగారు లేడి రూపంలో ఆశ్రమ సమీపంలో తిరుగుతున్నాడు. విధి ప్రేరితయై సీత బంగారు లేడిని తెమ్మని రాముని కోరింది. రాముడు సీత రక్షణను లక్ష్మణునికి అందించి బంగారు లేడి కోసం వెళ్ళాడు. అందినట్లే అందుతూ ఆ లేడి రాముని అడవిలో చాలా దూరం తీసుకు వెళ్ళింది. అప్పటికి రాముడు యథార్థం గ్రహించి శరం సంధించి మారీచుని కొట్టాడు. మారీచుడు, హా సీత, హా లక్ష్మణ అని రాముని కంఠాన్ని అనుకరిస్తూ ప్రాణాలు వదిలాడు. ఆ అరుపులు విన్న సీత, లక్ష్మణ, మీ అన్నయ్య ఆపదలో ఉన్నట్లున్నాడు, నీవు వెళ్ళి రక్షించు అన్నది. లక్ష్మణుడు, అమ్మా సీతా, మా అన్నయ్య పరాక్రమవంతుడు, భయపడకుము, మా అన్నయ్య శత్రుసంహారం చేసి రాగలడు అన్నాడు. సీతకు కోపం వచ్చింది. ఆ ఆవేశంలో లక్ష్మణునిపై అనుమానం వచ్చింది. లక్ష్మణ, నీ తలపు అర్థం అయింది, నీకు నా మీద ఆశ ఉంది. నేను చావనైనా చస్తాను కాని నీకు దక్కను అని కఠోరంగా పలికింది. ఆ మాటలు భరించలేని లక్ష్మణుడు విల్లంబులు పట్టుకుని రాముడు వెళ్ళిన మార్గంలో వెళ్ళాడు. సీతాపహరణం. సీతను రక్షించడానికి వచ్చిన జటాయువును చంపుతున్న రావణుడు. అవకాశం కోసం చూస్తున్న రావణుడు సన్యాసి వేషంలో అక్కడికి వచ్చాడు. మార్గాయాసంతో అలసినట్లు కనిపిస్తున్న రావణుని చూసి అతిథి సత్కారాలు చేసింది. సీతను చూసిన రావణుడు మోహవివశుడై, సుందరి, నా పేరు రావణుడు, దానవ నాయకుడను, నా రాజధాని లంక. నీవు నన్ను భర్తగా వరించి భోగాలు అనుభవించు.
రాజ్యాన్ని కోల్పోయి అడవుల వెంట తిరుగుతున్న రామునితో ఏమి సుఖపడతావు? వేరు ఆలోచించక నన్ను వరించు అన్నాడు. సీత, అయ్యా, మీరు ఇలా మాట్లాడటం తగునా? సూర్యచంద్రులు తేజం కోల్పోయినా, ఆకాశం నేల కూలినా, సముద్రములు ఇంకిపోయినా, భూమి బద్దలు అయినా నేను నా భర్త రాముని తప్ప అన్యుని తలవను అన్నది. రావణుడు సీతను బలవంతంగా పట్టుకుని ఆకాశానికి ఎగిరాడు. అప్పుడు సీత పెద్దగా కేకలు వేస్తూ, దేవతలారా, నేను జనక మహారాజు కూతురిని, రాముని భార్యను. ఈ రావణుడు నన్ను బలవంతంగా ఎత్తుకుపోతున్నాడు. మీకు నమస్కరిస్తాను, నన్ను కాపాడండి అని రోదించింది. ఆ అరుపులు జటాయువు అనే పక్షి విని రావణుని అడ్డగించాడు. ఓరి రావణ, ఈమెను ఎందుకు బలవంతంగా ఎత్తుకుపోతున్నావు? ఈమెను విడవకున్న నిన్ను సంహరిస్తున్నాను అన్నాడు. జటాయువుకు రావణునికి మధ్య పోరు ఘోరంగా జరిగింది. జటాయువు తన ముక్కుతో, గోళ్లతో రావణుని గాయపరచింది. రావణుడు జటాయువు రెక్కలు ఖండించాడు. జటాయువు నేలకూలాడు. రావణుడు సీతను ఎత్తుకుపోతున్నాడు. సీత ఇక తనను రక్షించే వారు లేరని అనుకుంటున్న సమయంలో ఋష్యమూక పర్వతంపై ఉన్న వానరములను చూసి తన ఆభరణములు చీర కొంగున మూటకట్టి పడవేసింది. రావణుడు సీతను లంకకు తీసుకువెళ్లాడు. సీతను అశోకవనంలో ఉంచి రక్షణగా రాక్షస స్త్రీలను కాపలా ఉంచారు. సీతాన్వేషణ. లక్ష్మణుడిని మందలిస్తున్న రాముడు. దండకారణ్యంలో మారీచుని సంహరించి రాముడు కుటీరానికి తిరిగి వస్తున్నాడు. దారిలో లక్ష్మణుడు ఎదురు వచ్చాడు. రాముడు, లక్ష్మణ, రాక్షసులు తిరిగే ఈ అరణ్యంలో సీతను ఒంటరిగా ఎందుకు వదిలి వచ్చావో అని మందలించాడు అన్నాడు. లక్ష్మణుడు సీత తనను ఆక్షేపించిన విషయానికి వివరించాడు. రాముడు జరిగిన దానికి చింతించాడు. రామునికి దుశ్శకునాలు గోచరించాయి. సీతకు ఏదో ఆపద వచ్చిందని మనస్సు శంకించింది. కుటీరంలో సీత కనపడలేదు. అక్కడ కనిపించిన సంకేతాలు చూసి సీత అపహరణకు గురి అయినట్లు గ్రహించి వేదన పడ్డారు. సీత కోసం అన్వేషించటం మొదలుపెట్టారు. దారిలో కొన ఊపిరితో ఉన్న జటాయువు కనపడి, రామ, నా పేరు జటాయువు. నేను నీ తండ్రి దశరథునికి మిత్రుడను. నీ భార్య సీతను రావణుడు అపహరించి దక్షిణ దిక్కుగా పోయాడు. నేను అడ్డగించినందుకు నా రెక్కలు ఖండించాడు అని చెప్పి ప్రాణాలు విడిచాడు. రాముడు జటాయువుకు అంతిమ సంస్కారములు చేశాడు. కబంధుడు. రామలక్ష్మణులకు తన వృత్తాంతమును వివరిస్తున్న కబంధుడు. రామలక్ష్మణులు సీతను వెదుకుతూ దక్షిణ దిశగా వెళ్లారు. దారిలో కబంధుడు లక్ష్మణుని పట్టుకున్నాడు. కబంధుడు ఒక వింత జీవి. దాని గుండెలో కళ్ళు, పొట్టలో నోరు ఉంది. చేతులు మాత్రం చాలా పొడవు. అది కూచున్న చోటు నుండి కదలక చేతులను చాచి చిక్కిన జంతువులను పట్టుకుని తింటూ జీవిస్తుంది. లక్ష్మణుడు కంబంధుడి పట్టు నుండి తప్పించుకోలేకపోయాడు. అన్నా, శ్రీరామ, నన్ను రక్షించు. నీకు రాజ్యం పోయింది, తండ్రి మరణించాడు, భార్యను పోగొట్టుకున్నావు, ఇప్పుడు ఈ కబంధుడు నన్ను పట్టుకున్నాడు. నా వంటి దురదృష్టవంతుడు ఉంటాడా అని అరిచాడు. రాముడు లక్ష్మణునికి ధైర్యం చెప్పి బాణాలతో కబంధుని హస్తాలు ఖండించి లక్ష్మణుని విడిపించాడు. ఒక కత్తి తీసుకుని కబంధుని పొట్ట చీల్చగా అతడు ఒక దివ్య పురుషుడుగా మారిపోయాడు. రామ, నేను విశ్వావసు అనే గంధర్వుడను. బ్రహ్మదేవిని శాపం వలన నాకు ఈ రాక్షస జన్మ వచ్చింది. నేడు నీ వలన నాకు మోక్షం కలిగింది. రావణుడు అనే రాక్షసుడు నీ భార్యను తీసుకువెళ్లి లంకలో ఉంచాడు. పంపా సరస్సు ఒడ్డున ఉన్న ఋష్యమూక పర్వతంపై వాలి సోదరుడైన సుగ్రీవుడు నివసిస్తున్నాడు. అతనితో నీవు సఖ్యం చేసిన నీ కార్యం సిద్ధిస్తుంది అని చెప్పి గంధర్వుడు వెళ్ళిపోయాడు. కిష్కింద. శ్రీరాముడు, సుగ్రీవుల మైత్రి. రామలక్ష్మణులు పంపా సరోవర తీరాన తమ పితరులకు తర్పణం విడిచారు. అక్కడి నుండి చాలా ఎత్తుగా కనపడుతున్న ఋష్యమూక పర్వతాన్ని చేరారు. ఋష్యమూక పర్వతం పైనున్న వానరరాజు సుగ్రీవుడు రామలక్ష్మణులను చూసి వారి వృత్తాంతం తెలుసుకు రమ్మని మంత్రి అయిన హనుమంతుని పంపాడు. హనుమంతుడు చాకచక్యంగా వ్యవహరించి రామలక్ష్మణుల గురించిన సకల వృత్తాంతం గ్రహించి సుగ్రీవునకు నివేదించాడు. రామలక్ష్మణులకు సుగ్రీనికి మైత్రి చేశాడు. సుగ్రీవుడు సీతాదేవి కిందకు జారవిడిచిన ఆభరణాలు చూపించాడు. రాముడు ఆ ఆభరణాలు గుర్తుపట్టాడు. సుగ్రీవుడు తన అన్న వాలి తన భార్యను అపహరించి తన మీద నిష్కారణ కక్ష పెంచుకుని తనను రాజ్యం నుండి వెడలగొట్టాడని తన అన్నను చంపి తనకు రాజ్యం ఇప్పించమని కోరాడు. బదులుగా సీతాన్వేషణలో తాను సాయం చేస్తానని చెప్పాడు. రాముడు అందుకు ఒప్పుకున్నాడు. వాలి వధ, వాలి మరణం. అందరూ కిష్కిందకు బయదేరి నగరం వెలుపల నిలిచి సుగ్రీవుడు తన అన్న వాలిని యుద్ధానికి పిలిచాడు. వాలి సుగ్రీవునితో యుద్ధానికి పోతుండగా వాలి భార్య తారా, నాథ, సుగ్రీవుడికి ఏదో సాయం లభించినట్లు ఉండు. అయోధ్య రాజు దశరథుని కుమారులైన రామ లక్ష్మణులతో సుగ్రీవునకు మైత్రి కుదిరిందని చారుల ద్వారా విన్నాను. రాముని భార్య సీతను రావణుడు అపహరించాడు.
రాముడు సుగ్రీవుని సాయం కోరాడు. సుగ్రీవుడు అంగీకరించాడు. ప్రతిఫలంగా సుగ్రీవునకు సాయం చేస్తానని అన్నాడంట. మహాబలవంతులైన మైందుడు, ద్వివిదుడు, హనుమంతుడు, జాంబవంతుడు అతనికి మంత్రులుగా ఉన్నారు. కనుక ఇప్పుడు సుగ్రీవునితో యుద్ధానికి పోవడం ప్రమాదకరం అని తార వాలిని వారించింది. కాని వాలి భార్యమాట లక్ష్యపెట్టక సుగ్రీవునితో యుద్ధానికి సిద్ధం అయ్యాడు. సుగ్రీవుని చూసి వాలితో, ఓరి మందబుద్ధీ, నేను ఎన్నో మార్లు నిన్ను ఓడించి తరిమి వేశాను. మరల సిగ్గు లేకుండా యుద్ధానికి ఎందుకు వచ్చావు అన్నాడు. సుగ్రీవుడు, వాలి, నేను భార్యను పోగొట్టుకుని రాజ్యభ్రష్టుడనయ్యాను. నేను ఉండి చేసేదేముంది, అందుకే యుద్ధానికి వచ్చాను అని వాలితో అన్నాడు. వాలి సుగ్రీవులు చెట్లతోనూ బండలతోనూ యుద్ధం చేసుకున్నారు. తరువాత ఒకరితోనొకరు ముష్టి యుద్ధం చేసుకుంటున్నారు. కవలలైన వారిని పోల్చలేక రాముడు వాలిని చంపలేకపోయాడు. సుగ్రీవుడు తిరిగి వచ్చి రామునితో నిష్ఠూరంగా మాట్లాడాడు. రెండవసారి రాముని సలహాతో గుర్తు కొరకు వనపుష్ప మాలను ధరించి సుగ్రీవుడు వాలితో యుద్ధం చేశాడు. రాముడు వేసిన బాణాలకు వాలి నేలకూలాడు. తనను చంపడం అధర్మమని వాలి రామునితో వాదించాడు. రాముడు చెప్పిన ధర్మసూక్ష్మాలను అంగీకరించి తన భార్యను సుగ్రీవునికి అప్పగించి కుమారుడైన అంగదుని యువరాజుని చేసే బాధ్యత రామునికి అప్పచెప్పి ప్రాణాలు వదిలాడు. సుగ్రీవుడు రామునకు నమస్కరించి, రామా, నీమాట నీవు నిలబెట్టుకున్నావు. ఇప్పుడు ఎండాకాలం తరువాత వర్షాకాలం, సీతాన్వేషణకు ఇది తరుణం కాదు, కనుక నేను వర్షాకాలం ముగియగానే సీతాన్వేషణ ప్రారంభిస్తాను అన్నాడు. అశోకవనం త్రిజట స్వప్నం. అశోకవనంలో సీత రాముని తలచుకుంటూ కాలం గడుపుతుంది. సీతకు కాపలాగా రాక్షస స్త్రీలైన త్రయక్షి, లలాటాక్షి, త్రిస్తని, ఏకపాద, దీర్ఘజిహ్వ, అజిహ్వ, త్రిజట, ఏకలోచన మొదలైన వారు సీత చుట్టూ కాపలా ఉన్నారు. వారు రావణుని వరించమని ఆమెను వేధిస్తున్నారు. సీత వారి మాటలు వినలేక, అమ్మా, నేను రాముని తప్ప అన్యులను మనసులో కూడా తలవను, ఇది సత్యం, నాకు జీవించవలెను అన్న కోరిక లేదు. నన్ను ఏమైనా చేయండి అన్నది. సీత చావటానికి భయపడలేదని చెప్పడానికి కొందరు స్త్రీలు రావణుని వద్దకు వెళ్లారు. అప్పుడు త్రిజట, అమ్మా సీతా, నీకు సంతోషం కలిగించే మాట ఒకటి చెప్తాను. రాముని మేలు కోరేవాడు అవింధ్యుడు అనేవాడు నన్ను ఇక్కడ నియమించాడు. నీకు హితమైన మాటలు చెప్పమన్నాడు. రామలక్ష్మణులు నిన్ను వెతుకుతూ సుగ్రీవుని కలుసుకుని మైత్రి చేసుకున్నారు. సుగ్రీవుడు నిన్ను వెతికించే కార్యము మొదలు పెట్టాడు. రావణునికి రంభ కారణంగా నలకూబరుడు ఒక శాపం పెట్టాడు. ఆ కారణంగా రావణుడు నిన్ను బలాత్కరించడు, కనుక భయపడవలదు. దుర్మార్గుడైన రావణునికి చేటు కాలం దాపురించిందని తెలిపే కల నాకు వచ్చింది. గాడిదలు కట్టిన రథంపై ఒంటి నిండా నూనె రాసుకుని తల విరబోసుకుని రావణుడు దక్షిణ దిక్కుగా వెళుతున్నాడు. అతని వెంట కుంభకర్ణుడు, ఇతర రాక్షసులు ఎర్రని పూలు ధరించి జుట్టు విరబోసుకుని దిగంబరులై యముని దిక్కుగా వెళుతున్నారు. విభీషణుడు తెల్లని వస్త్రములు ధరించి, తెల్లని పూలు ధరించి తెల్లని కొండపై మంత్రులతో కొలువు తీరటం నేను స్వప్నంలో చూశాను. సీత, అలాగే రాముడు ఏనుగునెక్కి లక్ష్మణునితో కలిసి సంతోషంగా పాయసం సేవిస్తున్నట్లు కనబడింది, నా కల నిజమవుతుంది. నీవు నీ భర్తను త్వరగా చేరగలవు అని పలికింది. రానుడి ప్రేలాపన. రావణుడు సీత మీది మోహంతో అశోకవనానికి వచ్చి సీతతో, ఓ సీత, నీ మీద నేను మనసు పడ్డాను. అన్న పానీయాలు విడిచి ఎందుకు నీవు ఇలా కృషిస్తావు? కృపతో నన్ను ఏలుకొమ్ము. నేను దేవతలను, యక్షులను, రాక్షసులను జయించిన వాడిని. ఎంతో మంది స్త్రీలు నా ఆధీనంలో ఉన్నా నేనా మనసు నీ మీద లగ్నం అయింది. రాజ్యం పోగొట్టుకుని పిచ్చివాడి వలె అడవులలో తిరిగే అల్పుడైన రాముడు నా ముందెంత? నేను సకల లోకములకు ఈశ్వరుడను. రాక్షసులు యక్షులు వేల సంఖ్యలో నన్ను కొలుస్తున్నారు. విశ్వవసుడు నా తండ్రి, కుబేరుడు నా అన్న. గంధర్వ కన్యలు, అప్సరసలు నన్ను సేవిస్తున్నారు. నన్ను పంచమలోక పాలకుడని ముల్లోకాలు కీర్తిస్తున్నాయి. దేవేంద్రుని వద్దనున్న సమస్తం నా వద్ద ఉన్నాయి. నా జీవితమునకు రాణివై నన్ను పాలించుము అని పలికాడు. సీత ఒక గడ్డిపోచను రావణునికి తనకు మధ్య పెట్టి, నేను పరస్త్రీని, అబలను, మానవాంగనను, పతివ్రతను. నీవు రాక్షసుడవు, నీయందు నాకేమాత్రం ప్రేమ లేదు. నాతో ఏమి సుఖిస్తావు? బ్రహ్మదేవుని మనుమడిని, కుబేరుని తమ్ముడిని అని చెప్పుకునే నీకు ధర్మం తెలవాలి. చెడు ప్రవర్తన విడిచి పెట్టాలి, కాని ఇలా సిగ్గు లేకుండా మాట్లాడటం ధర్మమా అని సీత ఏడుస్తుంటే రావణుడు కొన్ని దుర్భాషలాడి వెళ్ళిపోయాడు.